క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ భారత అపోస్తలుడు పునీత తోమాసు గారి యొక్క పండుగను కొనియాడుచున్నది. ఈ శుభవేళలో ప్రియమైన సహోదరి సోదరులారా, తోమాసు గారి యొక్క నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా పండుగ శుభాకాంక్షలు తెలియచున్నాను. సహోదరులారా, ఈరోజు ఈ గొప్ప అపోస్తలుడు తోమాసు గారి యొక్క పండుగను కొనియాడుచున్న ఈ శుభవేళలో తోమాసు గారిని మనము భారత అపోస్తలుడు అని పిలుస్తున్నాం. ఎందుకనగా క్రీస్తు ప్రభు ఉత్థానం తర్వాత క్రీస్తు ప్రభు యొక్క శాంతిని, పరిశుద్ధాత్మ శక్తిని వారు అనగా శిష్యులు పొందిన తర్వాత అందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించుటకు 4 దేశాలు వారు ప్రయాణమైపోయినారు. అందులో ఒకరైనటువంటి పునీత తోమాసు గారు మన భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి మొదటగా క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసాన్ని, సువార్త ప్రచారం అనే బీజాన్ని ఈ భారత భూమిలో ఆయన నాటినారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఆయన నాటిన ఆ విశ్వాస బీజము ఈరోజు ఎంతో పెద్ద వృక్షంగా పెరిగి క్రీస్తుకు సాక్షిగా భారత భూమి నిలబడింది. ప్రియమైన సహోదరి సోదరులారా, అయితే పునీత తోమాసు గారి యొక్క విశ్వాసాన్ని మనము ఆధారంగా తీసుకొని మనం జీవిస్తున్న ఈ వేళలో తోమాసు గారి యొక్క విశ్వాసాన్ని మనం ధ్యానించుదాం. తోమాసు గారు ఒక సమయంలో ప్రభు మరియు శిష్యులు అందరు కలిసి బెతానియా గ్రామంలో లాజరు యొక్క కుటుంబాన్ని సందర్శించడానికి వెళ్ళడానికి సిద్ధపడిన సమయంలో మిగిలిన శిష్యులు భయపడినారు. మనము అక్కడికి వెళితే మనకు ప్రాణహాని ఉంది, మళ్ళీ వారు కొట్టవచ్చు, చంపవచ్చు అని భయపడినప్పుడు ప్రియమైన సహోదరి సోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనంలో పునీత తోమాసు గారు ఇలా అంటున్నారు. ఆయన అప్పుడు దిదీము అనబడు తోమ, మనం కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదాము అని తన తోడి శిష్యులతో చెప్పినారు. ప్రియమైన సోదరులారా, ఆ మరణ భయముతో వారు ఏమైనా చేస్తారేమన్న భయముతో ఈ శిష్యులు ఉన్నప్పుడు ప్రియమైన సోదరులారా, వారికి ధైర్యం ఇచ్చినటువంటి ఒక ధీర పునీతుడు మన పునీత తోమాసు గారు. ప్రియమైన సోదరులారా, ఈ తోమాసు గారు కడరాత్రి సమయం భోజన సమయంలో ప్రభు అన్నాడు, ఇదిగో నేను వెళుతున్నాను, మీరు నా దగ్గరికి వస్తారని చెప్పినప్పుడు ప్రియమైన సోదరులారా, తోమాసు అంటున్నారు, ప్రభువా మీరు వెళ్ళే స్థలం ఏదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్టు మేము ఎరుగుదామన్నప్పుడు ఇదిగో నేనే మార్గమును, సత్యమును, జీవమును అని తోమాసు గారితో ప్రభు పలుకుతున్న ప్రియమైన సోదరులారా. ఆ తోమాసు గారు ప్రభు చనిపోయిన తర్వాత మిగిలిన శిష్యులు ప్రభును దర్శించారు. కానీ తోమాసు గారు వారి మధ్య లేనప్పుడు తోమాసుతో వారు అంటున్నారు, ఇదిగో మేము ప్రభును చూసినాము. కానీ తోమాసు గారు నమ్మలేదు. ఇదిగో ఆయన గాయములలో నా వేళ్ళు పెట్టిన తప్ప నేను విశ్వసింపను అని చెప్పేసి ఆయన నిలబడినారు. ఒక సమయంలో ప్రభు తోమాసు కూడా ఆ శిష్యులతో ఉన్నప్పుడు దర్శించినప్పుడు ప్రియమైన సోదరులారా, ప్రభు తోమాసు గారిని ఆహ్వానిస్తున్నారు. తోమాసు, నీ చెయ్యి నా ప్రక్కలో ఉంచు, ఇదిగో నా గాయములు చూడమని చెప్పేసి ప్రభు తోమాసును ఆహ్వానించినారు. ఎప్పుడైతే తోమాసు గారు తన యొక్క వ్రేళ్లను తన యొక్క చేయితో ఆ యొక్క గాయాలను స్పర్శించినారో ప్రియమైన సహోదర సోదరులారా, తోమాసు గారు తండ్రి దేవుని యొక్క ప్రేమను యేసు ప్రభువులో చూసినారు, స్పర్శించినారు, ఆ యొక్క ప్రేమను అనుభవించినారు. ఆ విధంగా ఆయనకు నుండి ఆ యొక్క అవిశ్వాసాన్ని తొలగించి ఆయన విశ్వాసంతో, గట్టి నమ్మకంతో ఆయన ప్రియమైన సోదరులారా పడిన చోటు నుంచి లేచినాడు. ఆ తోమాసు గారు ఇదిగో ప్రభు కోసము మన భారతదేశంలోకి వచ్చారు.
ఇదిగో కావాలనుకుంటే మనం కూడా ఆయనతో పాటు చనిపోదాం, లెటస్ ఆల్సో గో అండ్ డై విత్ హిమ్ అన్న థోమస్ గారు మన భారత భూమికి వచ్చి ఆ యొక్క విశ్వాస బీజాన్ని నాటిన ప్రేమైన సోదరులారా, ఈరోజు ఇంత గొప్ప అపోస్తలుడు, భారత అపోస్తలుడైన ప్రియ థోమస్ గారి యొక్క పండుగను కొనియాడుతున్న ఈ వేళలో థోమస్ గారు ఇచ్చిన ఆ యొక్క విశ్వాసాన్ని మనం పాటించుదాం. మనకు కూడా కొన్ని సమయంలో శోధనలు రావచ్చు, విశ్వాసాన్ని కోల్పోయే శోధనలు రావచ్చు, విశ్వాసాన్ని కోల్పోయే ఆటంకములు మనకు రావచ్చు. ప్రియమైన సోదరులారా, ఏది ఏమైనా మనము ఆ థోమస్ గారి పిల్లలు నా ప్రభువా నా దేవా అన్న ఆ యొక్క విశ్వాసాన్ని మా యొక్క హృదయంలో కూడా ఉంచుతూ, నా ప్రభువా నా దేవా అని చెప్తూ ప్రభువుకు సాక్షిగా నిలబడదాం. పునీత థోమస్ గారి యొక్క ప్రార్థనలు, మధ్యవర్తిత్వము మనకు శక్తిని ఇచ్చునుగాక. పునీత థోమస్ గారి యొక్క ప్రార్థన, ఆ ధైర్యము మనల్ని ఉత్తేజపరచునుగాక. ఈ యొక్క విన్నపంతో మనం ప్రార్థించుదాం. ఈ యొక్క విన్నపంతో ఆ పునీత థోమస్ గారి యొక్క మధ్యవర్తి ప్రార్థనతో మనం ప్రార్థించుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబంలో ధారాళంగా దీవించునుగాక. ఆమేన్.